ఈ ఎపిసోడ్ 2 స్టార్టింగ్‌లోని ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోని ముగ్గురు సైంటిస్ట్‌ని చూపిస్తారు కదా! వాళ్ళు ఎలా కలిసారు అనేది చూపిస్తారు. సో, ఈ టైమ్‌లైన్ అనేది కొంచెం వెనకయ్యి ఉంటుందనమాట. 1952లో అయితే జరుగుతూ ఉంటుంది. సో, షా గాడు ఒక సిన్సియర్ మిలిటరీ ఆఫీసర్ అనమాట. ఈ జపాన్‌లో ఏమో తన రీసెర్చ్‌లు చేస్తూ ఉంటుంది కదా! దానికి తోడుగా సెక్యూరిటీగా ఉంటాడు అని ఒక ఆఫీసర్‌ని పంపించమని మిలిటరీ వాళ్ళని అడుగుతది. సో, మిలిటరీ వాళ్ళేమో ఈ షా గాడిని పంపిస్తారు. ఈ షా గాడేమో ఆ జపాన్ దాని దగ్గరికెళ్ళి "నువ్వేనా ఈ రిసర్చ్‌లన్నీ చేస్తుంది" అని కొంచెం ఫన్‌గా మాట్లాడతాడు. అదేమో ఆ జపాన్ దానికి నచ్చదు. సో, వాడిని ఇగ్నోర్ చేస్తున్నట్టు రష్‌గా, కోపంగా మాట్లాడుతూ ఉంటది. అలా వాళ్ళు రీసెర్చ్ కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అడవిలోనే ఒక పర్సన్ అయితే కనిపిస్తాడు. వాడే బిల్లీ. ఈ ముగ్గురు సైంటిస్టుల్లోని వీడు కూడా ఒకడు. వీడిని చూసిన షా గాడేమో "ఎవడ్రా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు" అని అడిగితే "నా పేరు విలియం. నేను ఒక సైంటిస్ట్‌ని. ఇక్కడ పరిశోధన చేస్తున్నాను" అని చెప్తాడు. ఈ విలియం అనే నేమ్ చూస్తే మీకేమైనా గుర్తొచ్చిందా? ఒకవేళ మీరు గెస్ చేసి ఉంటే కరెక్టే. ఎపిసోడ్ 1లోని ఒక ముసలోడు సముద్రంలో ఒక బ్యాగ్ ఇసిరేస్తాడు కదా! ఆ ముసలోడు వీడే అన్నమాట. సో, "నా పేరు బిల్లీ. నేను ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాను. రేడియేషన్ పైన, జీవన శాస్త్రం పైన వర్క్ చేస్తూ ఉన్నాను" అని చెప్తాడు. సో, "నువ్వేం వర్క్ చేస్తావు" అని చెప్పి ఆ జపాన్ దాయి వాడి రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా చూస్తది. ఇక్కడేదో రేడియేషన్ సిగ్నల్ తగులుతుంది. అది, ఇది అని ఈళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు షా గాడేమో ఈ విలియం గాడు ఎవడో కూడా తెలీదు కదా! అప్పుడే పరిచయం కదా! వాడిని నమ్మకూడదు, వాడితో ఎళ్ళకు అని జపాన్ దాన్ని చెప్తాడు. అదేమో వినకుండా "నువ్వు నాకు ఆర్డర్స్ ఇయ్యకు. నీ అవసరం నాకు లేదు. నువ్వు రక్షించాల్సిన అవసరం నాకు లేదు. నేను పిలిస్తేనే కదా నువ్వొచ్చావు. నేనే చెప్తున్నాను ఎళ్ళిపో" అంటే వీడు ఊరుకుంటాడా? వీడు కూడా వెళ్ళిపోతా ఉంటాడు. సో, వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు అని చెప్పి ఈ జపాన్ దాయి బిల్లీ కలిసి రీసెర్చ్‌ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి రీసెర్చ్ పేపర్స్ చెక్ చేసుకుంటే సేమ్ టు సేమ్ డిటో ఉంటాయి. సో, అలా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి పాడైపోయిన ఒక పెద్ద షిప్ అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన సిగ్నల్సే వీళ్ళకి వచ్చుంటాయన్నమాట. అలా అక్కడి నుంచి సీన్ కట్ అయ్యి 2015లోకైతే వెళ్తుంది. ఈసారి నుంచి నేను 2015ని ప్రెజెంట్ అని, 1952ని పాస్ట్ అంటాను. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్‌ఫ్యూజ్ కూడా ఉండదు. ఆల్సో మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట బటన్‌ని కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. ఆల్సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ప్రెజెంట్ టైమ్‌లోని కాంటారో అదే కొడుకు. వీడేం చేస్తాడు అంటే మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఆఫీస్‌కెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి మోనాకి సంబంధించిన ఇంకొక ఫైల్ దొరుకుతుంది. ఆల్సో షా గాడి ఫోటో కూడా దొరుకుతుంది. ఇంకా మన పాప కేట్ ఏం చేస్తుంది అంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతుంది. తన ఊరికి వెళ్ళిపోదాం అని. అదే టైంలోని టిమ్ అనే పర్సన్ వీడి గురించి ఆల్రెడీ చెప్పాను. వీడు మోనాక్ హెడ్ అనమాట. వీడేమో దాని దగ్గరికొచ్చి "ఆ ఫైల్స్‌ని నాకిచ్చేయండి. ఆ ఫైల్స్ చాలా ఇంపార్టెంటు" అది ఇది అంటే ఇది కూడా ఇస్తానని చెప్పి వాడికి హ్యాండ్ ఇచ్చేసి పారిపోయి మే దగ్గరికైతే వస్తుంది. ఆల్రెడీ మే దగ్గరికి కూడా మోనాక్ మనుషులైతే వచ్చుంటారు. సో, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని హీరో గాడిని కాంటాక్ట్ అవ్వడానికైతే ట్రై చేస్తారు. హీరో అంటే వాడే కొడుకు. ఆ కొడుకేమో డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మకి అదే షా గాడి యంగ్ ఫోటో ఆడికి దొరుకుతది కదా! ఆ ఫోటో చూపిస్తే ఇతను నాకు తెలుసు అని వాళ్ళ అమ్మ కూడా గుర్తుపడతది. అప్పుడే మోనాక్ మనుషులు వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తారు. ఆ ఫైల్స్ ఇస్తావా సస్తావా అని బెదిరిస్తే వాళ్ళ అమ్మేమో వాళ్ళని డైవర్ట్ చేస్తుంది. వాడేమో పారిపోయి కేట్‌ని ఇంకా మేని కలుస్తాడు. అలా వాడి దగ్గర ఆ షా గాడి ఫోటో ఉంటది కదా! సో, షా గాడి దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ దొరకచ్చు. నాన్నకి సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. నాన్న ఇంకా బతికే ఉండొచ్చు అని చెప్తాడు. అక్కడితోటి సీన్ కట్ అయ్యి మళ్ళీ పాస్ట్‌కైతే వస్తుంది. వీళ్ళు ఒక షిప్‌ని కనిపెడతారు కదా! ఆ షిప్‌లోకి వెళ్తే ఈ బిల్లీ గాడికి సంబంధించిన కొన్ని వస్తువులైతే కనిపిస్తాయి. అప్పుడే తెలుస్తుంది ఈ బిల్లీ గాడు ఆ షిప్‌లోనే వర్క్ చేసేవాడని. ఈ షిప్ పైన దాడి జరిగినప్పుడు నేనొక్కడినే తప్పించుకున్నాను. ఆ తర్వాత నుంచే ఈ షిప్‌ని నేను వెతుకుతున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత షిప్ లోపలికి వెళ్తే కొంతమంది ముద్ద ముద్దగా ఆ ముద్దల్లోంచి మనుషులైతే కనిపిస్తూ ఉంటారు. అప్పుడే ఈ లాలాజలానికి కారణమైన డ్రాగన్ ఏమో వీళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బిల్లీ గాడి పైన ఒక స్తంభం పడిపోయి అక్కడే ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ డ్రాగన్ ఏమో వాడి మీదకి వచ్చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి సీన్ కట్ అయ్యి మళ్ళీ ప్రెజెంట్‌కైతే వస్తుంది.
ప్రెజెంట్‌లోని వాళ్ళ ముగ్గురు కూడా ఆ మొసలి షాగాడిని కనిపెడతారు. ఆ మొసలి షాగాడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, "ఆ! అర్థమైంది నాకు. మీ ఫాదర్ కూడా బతికే ఉండొచ్చు. తన్ని కాపాడటానికి మనం కూడా వెళ్ళాలి" అని చెప్తాడు. అప్పుడే అది మోనాక్ వాళ్ళకి సంబంధించిన సేఫ్ హోమ్ అని తెలుస్తుంది. సో, ఇక్కడి నుంచి అర్జెంట్‌గా పారిపోవాలి. మోనాక్ వాళ్ళొచ్చేస్తారు అంటే, ఆ మొసలి షాగాడు ఏం చేస్తాడు అంటే, వాడికొక బ్యాండ్ కట్టుంటారు. వాడు అక్కడున్నాడా, ఎక్కడున్నాడా అని తెలియడం కోసం. అది గాని కట్ చేసేస్తే, ఆ మోనాక్ వాళ్ళు 1 మినిట్‌లో వాడుండే ప్లేస్‌లో ఉంటారనమాట. సో, వాడది కట్ చేసేయగానే మోనాక్ వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు. అక్కడి నుంచి సీన్ కట్ అయ్యి మళ్ళీ పాస్ట్‌లోకైతే వెళ్తుంది. పాస్ట్‌లోని షిప్‌లోని బిల్లీ గాడు డ్రాగన్ దగ్గర ఇరుక్కుపోయి ఉంటాడు కదా! వాడి పనయిపోయింది అనే టైంలోని షాగాడొచ్చి వీళ్ళిద్దరిని కూడా కాపాడి బయటికైతే తీసుకెళ్తాడు. అప్పుడే ఆ డ్రాగన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ వచ్చిన మేజర్ డౌట్ ఏంటి అంటే, అసలు ఈ డ్రాగన్ ఏంటి? దీని ఒరిజినల్ నేమ్ ఏంటి? దీనికి ఉండే పవర్స్ ఏంటి? ఇది ఫ్యూచర్‌కి ఇంపార్టెంటా కాదా అని మన ఆణిముత్యాల్లో ఒకరైతే బాగా అడిగారు. అతనికి నేనేం ఆన్సర్ ఇచ్చాను తెలుసా? నాకు కూడా తెలీదు బ్రో అని చెప్పారు. అదేంటి బ్రో కొంచెం తెలుసుకొని చెప్పు అంటే, గంట సేపు ఇంటర్నెట్ దగ్గర కూర్చొని దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేశాను. చాలా కామిక్స్‌ని అయితే చదివిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఇది అంత ఇంపార్టెంట్ ఇది కాదు. కానీ కామిక్స్‌లోని ఈ డ్రాగన్‌కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఈ వీడియోలోని మేజర్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేస్తాను. కావాలంటే చెప్పండి, ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంక మెయిన్ టాపిక్‌కి గనక వస్తే, దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి లూనా డ్రాగన్. ఇది మ్యూటోకి సంబంధించిన ఆల్టర్‌నేటివ్ స్పీసీస్. మ్యూటో అంటే ఏంది బ్రో అని అడక్కండి. మ్యూటో అంటే మనకి గాడ్జిల్లా 1 మూవీలోని మెయిన్ విలన్‌గా అయితే కనిపిస్తది కదా! దానికి సంబంధించిన ఆల్టర్‌నేటివ్ స్పీసీసే ఇదనమాట. ఇంకా దీని మేజర్ పవర్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి. ఒక్కొక్క కామిక్ బుక్‌లో ఒక్కొక్కలా అయితే చూపించడం జరిగింది. కానీ ఈ సీరీస్‌లో చూపించిన దాని గురించి అయితే చెప్తాను. ఇది చాలా స్పీడ్‌గా అయితే ఎగరగలదు. ఎంత వెయిట్‌నైనా కూడా మోయగలదు. ఆల్సో దీనికి చాలా పెద్ద గోర్లయితే ఉన్నాయి. ఇనుముని కూడా విరగ్గొట్టేయగలదు. అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి దీని గోర్లు. ఇంకా దీని నోటి నుంచి బెంటెన్‌లోని స్టింక్‌ల ఏలియన్ లాగా మొత్తగా అయితే వస్తూ ఉంటుంది. ఇదైతే కొంచెం పవర్‌ఫుల్ టైటనే. చాలా తెలివిగా అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎలా ఫైట్ చేస్తుంది అంటే, దాని జిగురు పదార్థం వస్తూ ఉంటుంది కదా! అది కళ్ళ పైన కొట్టి ఎనిమీని గోరులతో రక్కేస్తూ ఉంటుంది. అలా ఫైట్ చేస్తుందనమాట. దీని గురించి ఒక సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇది మోనాక్ లెగసీ ఆఫ్ ది మాన్స్టర్ అయిన ఎపిసోడ్ 2కి సంబంధించిన స్టోరీ. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎపిసోడ్ 3ని కూడా ఫాస్ట్‌గా పెట్టడానికైతే ట్రై చేస్తాను. దానికోసం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నేను ఎపిసోడ్ 3ని పెట్టిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అంటే, మీరు గాని మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా కొట్టండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.